హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి స్వీట్ కార్న్ ఆనపకాయ తురుము. స్వీట్ కార్న్ ఆనపకాయ తురుముతో వడలండి. దానికి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్, బియ్యం పిండి, ఆనపకాయ తురుము, స్వీట్ కార్న్, బియ్యం పిండి, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను, 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరుముకున్నాను, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో అన్నీ కలిపేసుకుందాం. సొరకాయ తురుము అండి, ఆనపకాయ తురుము 1 కప్పు తీసుకున్నాను, ఒక పావు కేజీ ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి. స్వీట్ కార్న్ పేస్ట్ ఒకటి తీసుకున్నానండి. స్వీట్ కార్న్, పెద్ద స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నాను. అందులో బియ్యం పిండి, కొంచెం లూజ్గా ఉంది, కొంచెం బియ్యం పిండి వేసుకుందాం. అంతేనండి, చిన్న చిన్న ఉండల కింద చేసేసుకుని మనం ఇలా వేసుకుంటే అంతేనండి. వాళ్ళు వేసుకోవటం. ఒకవేళ రాని వాళ్ళు చిన్న ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుందాం. చిన్న ఉండలా తీసుకోవాలండి. తీసుకుని ఇలా బటన్ వేలితో ఇలా నొక్కుంటే సరిపోతుంది. బియ్యం పిండి కాబట్టి గట్టిగానే ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, అన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాం. ఈ బటన్ వేలుతో నొక్కితే సరిపోతుంది. వెంటనే తిప్పకూడదండి, కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి. ఇందులో జీలకర్ర వేసానండి, వీడియో స్లిప్ అయింది. జీలకర్ర వేసుకోవాలండి కంపల్సరీగా.
ఇలా వేగినవి అన్నీ ఒక్కొక్కటి తీసేసుకోవాలండి. వేగటానికి ఒక 2 మినిట్స్ పడుతుందండి. స్టవ్ కట్టేస్తున్నానండి. కార్న్ ఫ్లోర్, మన స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్ను, ఆనపకాయ తురుము, సొరకాయ తురుము అండి. స్వీట్ కార్ను, సొరకాయ తురుము, 1 కప్పు బియ్యం పిండి, కప్పు సొరకాయ తురుము వేసాను. 1 కప్పు స్వీట్ కార్న్, 1 పొత్తు అండి, పెద్ద పొత్తు స్వీట్ కార్న్ తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండి. చాలా చాలా బాగున్నాయండి. అసలు చాలా క్రిస్పీగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా మనకి. స్వీట్ కార్ను హెల్దీ, ఆనపకాయ తురుము అన్నీ మంచిదే. మనం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉందండి. పైన అంతా క్రిస్పీగా ఉంది, లోపలేమో మెత్తగా సాఫ్ట్గా ఉంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాం. స్వీట్ కార్న్, ఆనపకాయ, సొరకాయ వడలండి. చాలా చాలా చూడటానికి బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.